కేరళలో అతిపెద్ద ప్రధాన పండుగ ఓణం వేడుకలు చాలా ఘనంగా నిర్వహిస్తారు. పురాణ ప్రకారం ఈ పండుగ వేళ మహాబలి చక్రవర్తి భూలోకానికి వచ్చి ప్రతి ఒక్కరిని పలకరించి వెళ్తాడని ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళంతా నమ్ముతారు. విశాఖపట్నంలో నివసిస్తున్న కేరళ వాళ్ళు ఓణం ఉత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించారు. ఆదివారం పూట ఈ ఓణం పండుగ ఆగస్టు సెప్టెంబర్లో వస్తుంది. తమ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ 10 రోజుల పాటు జరిపే ఈ ఓణం ఆదివారంతో ముగిసింది. ముఖ్య అతిథిగా విశాఖపట్నం కమిషనర్ గారు రావటం జరిగింది. ఈ వేడుకల్లో భాగంగా ప్రత్యేకంగా 29 రకాల వంటకాలతో తయారు చేసిన సద్య అందరూ ఆస్వాదించారు. ജീവൻ രക്ഷിക്കാനാവും, അതെറിയാനാവില്ല എന്ന മട്ടിൽ അവർ ചിരിച്ചു. അപ്പോൾ ആ കടത്തുകാരൻ പറഞ്ഞു, ഒന്നുകിൽ നിങ്ങൾ അല്ലെങ്കിൽ ആ ഭാണ്ഡക്കെട്ടുകൾ. ബുദ്ധസന്യാസിമാർ ആ ഭാണ്ഡക്കെട്ടുകളെ ഒന്ന് തൊട്ടു. എല്ലാം പോകുകയും വാക്കുകൾ ഇളനീര് പോലെ എഴുതുന്ന മധുര മലയാളമാവുകയും ചെയ്തു. ആ ശ്രേണിയിൽ നന്ദിനി മേഡം ഉണ്ട് എന്നത് വിശാഖപട്ടണത്തിലെ മലയാളികൾക്ക് അഭിമാനിക്കാം, ആഹ്ലാദിക്കാം, വേണമെങ്കിൽ അല്പം അഹങ്കരിക്കുകയും ചെയ്യാം എന്നുകൂടി പറഞ്ഞു വയ്ക്കും. ഞാൻ അവസാനിപ്പിക്കുന്നു. വേദിയിൽ നിലവിളക്ക് എപ്പോഴും എത്തുകയാണ് ചേട്ടാ. ലോകം മുഴുവൻ സുഖം പകരാനായി സ്നേഹദീപം సార్, ఓణం పండుగ అంటే ఏంటి? దాని గురించి కొంచెం చెప్పరా? చెప్తానండి. ఓణం పండుగ అంటే పూర్వంలోనే మహాబలి అన్న ఒక రాజు కేరళలో ఉండేవారు. ఆయన ఉన్న ప్రదేశం అంతాను జనాలంతా సమానంగా ఉండేవారు. అక్కడ చిన్న పెద్ద తేడా ఉండదు, దొంగతనాలు ఉండవు, ఒకరిని మోసం చేయవు. అలాంటి పరిపాలన ఆ రాజు పరిపాలించేది. సో ఈ రాజు పరిపాలనలోనే అసూయ పుట్టిన మహావిష్ణు జనాలందరూ నన్ను చూడకుండా మహాబలి దగ్గరికి వెళ్ళిపోతున్నారన్న అసూయ మీద వామన రూపంలో వచ్చి మహాబలికి 3 కోరికలు అడుగుతారు. మొదటి కోరిక, నాకు భూమి అంతా కావాలంట. మహాబలి మంచివాడు,
ఆయనది ప్రకారం భూమి అంతా తీసుకోమన్నారు. వామన రూపంలో వచ్చిన ఆయన తన ఒక్క కాలుతో ఒక్క అడుగుతోనే భూమి అంతా లెక్కబట్టి తీసుకున్నారు. ఆకాశం అంతా కావాలి, ఆయన ఆకాశం కూడా ఒక దీనిలోనే తీసుకున్నారు. మూడో కోరిక నెరవేరించడానికి మహాబలి దగ్గర ఏమీ లేక వామను దగ్గర తన తల దించి ఇచ్చాడు. వామను ఆయన తల మీద కాలు పెట్టి పాతాళంలోకి వెళ్ళడానికి మూడో కోరికలు నెరవేర్చడానికి. అప్పుడు మహాబలి యొక్క కోరిక అడుగుతాడు, నాకు సంవత్సరంలో ఒకసారి నా ప్రజల్ని చూడడానికి ఒక అవసరం ఉన్నది కోరుకున్నాను. అప్పుడు వామను ఒప్పుకున్నాడు. అది సంవత్సరం మహాబలి తన ప్రజల్ని చూడడానికి వచ్చిన పండుగను ఓణం పండుగగా కేరళ అందరూ జాతి మీద భేదమైంది. మలయాళంలో చిన్నమాసం 1 నుంచి 10 రోజులు ఓణం పండుగ కొంటాడు. అది ఏ రోజు చేస్తారు సార్? ఓణం పండుగ చింగం 1 నుంచి 10 రోజులు ఉంది. ప్రతి నెల తిరువోణం వచ్చిన రోజు మెయిన్ పండుగ. Few minutes at least with you people. So he is respected in the moment. Similarly, Dr. Shankarprada Bakji, IPS, Visakhapatnam Police Commission. He is also definitely going to join us because we have delayed our procession in the morning and is waiting him to reach at this moment of time. With his permission, we have come to this procession meeting. Wish you all the best in your life, in your career. May you have health, happiness, prosperity, success, whatever way possible in every endeavor of yours may be successful. I pray to God, and with these words I thanking the organizers of this wonderful festival for inviting me. Once again, happy Onam. Thank you. I request the President and the Secretary to Coming to meet all of you here, and I will share my personal number. Please share this number to everyone, with everyone. If you face any problem, anywhere in Vizag, you can give me a call. An SMS, you can send me a WhatsApp message, late night, late day. As long as I am here, I promise to be by your side and help you in whatever manner I can. Once again, thank you so much.